శుభమస్తు. ఆదివారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో సూర్యనారాయణమూర్తిని అర్చన చేశామో అంతే నియమనిష్టలతో సోమవారం నాడు శివారాధన చేయాలి అంటుంది మీ శుభదినం. ఈ సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది, అది భోగి. ప్రియమైన ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. భోగములను అందించేటటువంటిది భోగి. భోగము అంటే సర్పము అని అర్థం, భోగము అంటే ఆనందము అని అర్థం. భోగము అంటే అపరిమితమైన సంతానంతో, భోగభాగ్యాలతో, ధనవృద్ధితో, అఖండ ఐశ్వర్యంతో జీవించడమే అని అర్థం. సనాతన సంప్రదాయంలో సంపదకు, ధనానికి, ధాన్యరాశులకు, ఇంట్లో ఉండేటటువంటి నిధి నిక్షేపాలకు కాపలా సర్పాన్ని చిత్రీకరించడం మనం గమనిస్తూ ఉంటాం. సర్పము ఈశ్వరుని మెడలో హారంగా ఉండగా ఆ సర్పము శ్రీమన్నారాయణమూర్తికి శయనించే నిమిత్తమై పానుపుగా కూడా ఉన్నది. భోగి పండుగ నాడు సూర్యోదయానికంటే పూర్వమే లేచి భోగి మంటలు వేసుకొని పాత జ్ఞాపకాలు, దుఃఖకరమైనవి తొలగిపోవాలి అని కోరుకోవాలి. చక్కగా శరీరమంతా కూడా నువ్వుల నూనె అలదుకొని, తలంటుకొని, కొత్త బట్టలు ధరించి ఇంటిలోని పెద్దవారికి నమస్కారం చేయాలి. బియ్యం పిండితో చేసిన తినుబండారములను ఆహారంగా స్వీకరించాలి. మధ్యాహ్న సమయంలో ఇల్లిపాది చక్కగా కూర్చొని పురాణ కాలక్షేపం చేయాలి. సాయంత్రం సమయంలో సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వమే 8 సంవత్సరాల కంటే కూడా తక్కువగా ఉన్నటువంటి చిన్నారి బాలబాలికలకు, పిల్లలకు ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా 12 సంవత్సరాలలోపు ఉండేటటువంటి బాలబాలికలకు కూడా వరుసగా కూర్చుండబెట్టి వారి నెత్తి మీద నుంచి దిగపోసే విధంగా రేగుపళ్లను భోగి పండ్లుగా జారపోయాలి. ఈ రేగుపండ్లు సూర్యనారాయణమూర్తి శక్తిని అమితంగా తమలో నిక్షిప్తం చేస్తున్న శక్తిని కలిగి ఉంటాయి. భోగి పండ్లను పోసేటటువంటి సమయంలో చిల్లర డబ్బులు, నవధాన్యములు, రేగుపండ్లు, చెరుకుగడ ముక్కలు, జీడిపండ్లు, ఇంకా ఏవైనా వారి వారి ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా బియ్యం పిండితో చేసినటువంటి పేలకాయలు, ఇలాంటి వాటన్నిటిని కూడా కలిపి ఇంటిలో ఏ పాత్రతో బియ్యం కొలుచుకుని వంట వండుకుంటారో ఆ పాత్రకు కంకణం కట్టి 3, 5 ముత్తైదువులకు తగ్గకుండా ఆ చిన్నారి బాలబాలికల శిరస్సుల మీదుగా ఈ రేగు పండ్లను భోగి పండ్లుగా జారవిడవాలి. మధ్యాహ్న సమయంలో పురాణ కాలక్షేపం చేసేటటువంటి సమయంలో పెద్దలు చిన్నారి బాలబాలికలందరినీ కూడా కూర్చుండబెట్టుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేయాలి. గంగిరెద్దుల వారు ఎవరైనా ఇంటికి వచ్చిన సమయంలో వారికి పాత వస్త్రములను, డబ్బును ఇచ్చి ఆనందపరచాలి. ప్రత్యేకంగా ఈ రోజున నువ్వులు, పంచదార గుళికలు, వీటినే శర్కర పొంగణాలు అని కూడా ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా కొంతమంది చెబుతూ ఉంటారు. వీటిని ప్రత్యేకంగా ఆ బొమ్మల కొలువు దగ్గర ఉంచి సాయంత్రం వేళన ఇంటికి వచ్చేటటువంటి పేరెంటాళ్లకు ఈ నువ్వులు, ఆ పంచదార గుళికల మిశ్రమాన్ని అందించాలి. నువ్వులు తినండి, తీయగా తినండి, తీయగా మాట్లాడండి అని కూడా చెప్పాలి. గంగిరెద్దుల వారు, ఇతర వృత్తుల వారు వారిని గౌరవించాలి. సనాతనమైన సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. అన్నింటికంటే కూడా ప్రత్యేకమైన విషయం, ఈ రోజున గోదాదేవి ఆ రంగనాథుడిని అంతరంగనాథుడిగా దర్శనం చేసుకుని కళ్యాణం చేసుకోవడం పరమాద్భుతమైన ఘట్టం. గోదా రంగనాథ కళ్యాణాన్ని కూడా తిలకిద్దాం. ఈనాటి మరొక ప్రత్యేకమైన విషయం మకర జ్యోతి దర్శనం. శబరిమలలో మకర జ్యోతిని కూడా దర్శనం చేసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం. అందరూ ఆనందంగా ఉండాలి అని ప్రార్థిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ మరొక్క మారు ప్రియమైన మా ప్రేక్షకులకు భోగి పండుగ శుభాశీస్సులతో శుభమస్తు.